సో, ఈ ఫోటోలో మీరు చూస్తున్న శాస్త్రవేత్త ఈయన పేరు సర్ రొనాల్డ్ ఆల్మర్ ఫిషర్. సో, ఇతన్ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని అంటారు. ఎందువల్లంటే స్టాటిస్టిక్స్ సంబంధించి విశేష కృషి చేసిన వ్యక్తుల్లో ఇతను ప్రథముడమాట. ఇతను ఒంటి చేత్తో స్టాటిస్టిక్స్కి ఒక ప్లాట్ఫారం అనేది ఏర్పరిచి దానికి ప్రామాణిక సూత్రాలన్నీ తయారు చేసి దాన్ని ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కింద తయారు చేసిన వ్యక్తి సర్ రొనాల్డ్ ఆల్మర్ ఫిషర్. సో అందువల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ శాస్త్రవేత్త పేరు విలియం ప్లేఫెయిర్. సో ఇతని గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్లో మనం కలెక్ట్ చేసిన డేటా ఏదైతే దత్తాంశాన్ని సేకరిస్తామో దాన్ని టేబులర్ ఫామ్లో అంటే ఒక పట్టిక రూపంలో మనం దాన్ని ప్రదర్శిస్తాం. సో అలా ప్రదర్శించిన దత్తాంశాన్ని ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా అవసరమని చెప్పిన వ్యక్తి ఎవరంటే విలియం ప్లేఫెయిర్. సో ఇతను ఇంట్రడ్యూస్డ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇన్ స్టాటిస్టిక్స్. అంటే మనం 8th క్లాస్లో కొన్ని గ్రాఫ్లు వేసాం. ఏం వేసాం? ఫ్రీక్వెన్సీ పాలిగాన్, ఫ్రీక్వెన్సీ కర్వ్, పౌనఃపున్య బహుభుజి, పౌనఃపున్య వక్రం, ఇటువంటి గ్రాఫ్లు వేసాం. అదేవిధంగా బార్ డయాగ్రామ్స్, ఇటువంటివన్నీ కూడా గ్రాఫ్స్ మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. 9th క్లాస్లో గ్రాఫ్స్ నేర్చుకోలేదు, కానీ 10th క్లాస్లో నేర్చుకోబోతాం కొన్ని గ్రాఫ్స్. సో వీటన్నిటినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే విలియం ప్లేఫెయిర్. సో ఇతను చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న శాస్త్రవేత్త పేరు, ఇతను మన భారతదేశానికి చెందిన ప్రముఖ స్టాటిస్టీషియన్. ఈయన పేరు ప్రశాంత్ చంద్ర మెహల్నోబిస్. సో భారతదేశంలో ఈ సాంఖ్యిక శాస్త్రం స్టాటిస్టిక్స్ కోసం విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఇతను. సో అందువల్ల మన భారతదేశంలో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ గా పిలుస్తారన్నమాట. సో అక్కడ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఏ విధంగా కృషి చేశారో అదే విధంగా కొత్త నూతన విధానాలను, సిద్ధాంతాలను తయారు చేసి ఈయన స్టాటిస్టిక్స్ కోసం విశేష కృషి చేయడం జరిగింది. అందువల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని అంటారు. సో స్టాటిస్టిక్స్ బిహైండ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనం నేర్చుకుందాం. స్టాటిస్టిక్స్ తెలుగులో సాంఖ్యిక శాస్త్రం అంటాం. సో ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్, సో ఇలాగా అన్ని రకాల మోడల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్ చాలా ఈజీగా అందరూ చేయగలుగుతారు. సో బేసిక్గా ఒక 3 విషయాలు మనం నేర్చుకున్నట్లయితే 3 కాన్సెప్ట్స్ ఈ చాప్టర్ని చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఈ చాప్టర్లో మనకి స్కిల్కి సంబంధించి గ్రాఫ్ కూడా ఉంటుంది. సో ఈ గ్రాఫ్ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో మనం స్టార్ట్ చేద్దాం. స్టాటిస్టిక్స్ సాంఖ్యిక శాస్త్రం. సో అసలు స్టాటిస్టిక్స్, వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? సాంఖ్యిక శాస్త్రం అంటే ఏంటి? బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీలింగ్ విత్ డేటా కలెక్షన్, ఆర్గనైజేషన్ అండ్ అనాలిసిస్. సో దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిస్టిక్స్. సాంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రంలో ఒక శాఖ. ఇది దత్తాంశ సేకరణ, నిర్వహణ, విశ్లేషణ చేస్తుంది. సో సాంఖ్యిక శాస్త్రం అనేది
ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ఒక శాఖ అది. సో ఇదంతా కూడా ఏం చేస్తుందంటే డేటా కలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా కూడా. సో మనం డేటా కలెక్షన్ ఎప్పుడు చేస్తాం? మనకి ప్రతి 10 సంవత్సరాలకి every 10 years we have to collect data from entire country. That is called సెన్సెక్స్, జనాభా లెక్కలు అంటాం. సో ఈ విధంగా సమాచారాన్ని సేకరించటం, ఇలా సేకరించిన సమాచారాన్ని మనం దత్తాంశం అంటాం. ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ డేటా. సో ఈ డేటాని కలెక్ట్ చేయటం, దాన్ని ఆర్గనైజ్ చేయటం, ఆర్గనైజేషన్ అంటే దాని నుండి రకరకాల విషయాలని కింద క్రోడీకరించడం, అలాగే ఎనాలిసిస్ చేయటం, ఆ డేటా నుంచి ఎనాలిసిస్ చేయటం, ఆ డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వటం. సో ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్లో ఉంటాయి. సో మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నాం స్టాటిస్టిక్స్ అంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అన్నాం. సో కలెక్షన్ ఆఫ్ డేటా మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ డేటా, ప్రైమరీ డేటా. సో రెండవది సెకండరీ డేటా, సెకండరీ డేటా. సో డేటాలో మనకి 2 types ఆఫ్ డేటాస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రాథమిక దత్తాంశము, ప్రాథమిక దత్తాంశము. రెండోది గౌణ దత్తాంశము, గౌణ దత్తాంశం. ఓకే. సో స్టాటిస్టిక్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా అన్నాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో ఫస్ట్ది ప్రైమరీ డేటా, నెక్స్ట్ది సెకండరీ డేటా. సో ప్రైమరీ డేటా, ప్రాథమిక దత్తాంశం అంటే ఏంటి ముందు మనం తెలుసుకుందాం. ఇప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా తరగతి ఉపాధ్యాయుడు, క్లాస్ టీచర్ లేదా క్లాసులో మ్యాథ్స్ టీచర్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏంటంటే అది మీ ఇంటి దగ్గర ఉన్న వీధిలో, స్ట్రీట్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక 5 houses సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చిందో తెలుసుకొని రమ్మని చెప్పారు. సో విద్యార్థులందరూ కూడా వాళ్ళ వీధుల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ మా క్లాసులో మా సార్ చెప్పారు, మేము మ్యాథ్స్లో ప్రైమరీ డేటాకు సంబంధించిన విషయంపై మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు డేటాను కలెక్ట్ చేశారనుకోండి. అప్పుడు కరెంటు బిల్లు ఒకరికి 320 రూపాయలు, ఒకరికి 460 రూపాయలు, ఒకరికి 800 రూపాయలు, ఈ విధంగా స్టూడెంట్స్ ఈ విధంగా డేటాను తీసుకొచ్చారు. సో స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటాను కలెక్ట్ చేశారు కాబట్టి సో ఈ డేటాని ఏమంటాం అంటే మనం ప్రైమరీ డేటా, ఈ డేటాని ప్రైమరీ డేటా అంటాం. విద్యార్థులు స్వయంగా వాళ్ళు సేకరించిన ఈ దత్తాంశాన్ని ఏమంటాం అంటే మనం ప్రాథమిక దత్తాంశం అంటాం, ప్రైమరీ డేటా. ఓకే. సెకండరీ డేటా. వాట్ ఈజ్ సెకండరీ డేటా? ఒక విషయంపై ఒక ప్రాజెక్ట్ చేయడం కోసం విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేసి లేదా వేరే అదర్ సోర్సెస్ ద్వారా
ఇంటర్నెట్ ఆర్ ఎనీ అదర్ సోర్స్ ఉపయోగించి, వేరే వాటిని ఉపయోగించి వాళ్ళు దత్తాంశాన్ని సేకరించారనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం సెకండరీ డేటా, గౌణ దత్తాంశం అంటాం. అంటే ఒక స్కూల్లో విద్యార్థులు హాజరు పట్టి నుంచి ఆ తరగతుల్లో ఆ క్లాసులో ఉన్న బాయ్స్ గర్ల్స్ నేమ్స్ని ఒక పేపర్ మీద రాసుకున్నారనుకుందాం. అంటే వాళ్ళు సేకరించిన సమాచారం అనేది ఖచ్చితంగా సెకండరీ డేటా అవుతుంది. ఎందువల్లంటే వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ డేటాని కలెక్ట్ చేయలేదు. ఒక అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న డేటాని వాళ్ళు కలెక్ట్ చేశారు. సో దీన్ని మనం సెకండరీ డేటా అంటాం. సో ఎంటైర్ స్టాటిస్టిక్స్ అంతా కూడా ఇటువంటి డేటా పైన, సో డేటా ఆర్గనైజేషన్ పైన, ఎనాలిసిస్ పైన, గ్రాఫింగ్, సో దానికి గ్రాఫ్ కూడా వేస్తాం మనం. సో ఇటువంటి వాటి మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఎలా వచ్చింది? సో స్టాటిస్టిక్స్ అనే వర్డ్ మనకి స్టాటస్, స్టాటిస్టా అనే ఈ 2 వర్డ్స్ నుంచి డెరైవ్ అయింది. సో ఇందులో స్టాటస్ అనేది ఒక లాటిన్ వర్డ్, ఇది ఇటాలియన్ వర్డ్. ఓకే, సో ఈ విధంగా ఈ స్టాటస్, స్టాటిస్టా, సో వీటి మీనింగ్ ఏంటంటే పొలిటికల్ స్టేటస్ అంటే పూర్వకాలం రాజ్యాల్లో పశు సంపద ఎంత ఉంది, ఖనిజ సంపద ఎంత ఉంది, దాన్ని బట్టి ఆ రాజ్యం యొక్క స్టేటస్ని ఎస్టిమేట్ చేస్తూ ఉండేవారు. సో ఆ కాలం నుండి కూడా ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకు వచ్చింది. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం? దత్తాంశాన్ని సేకరించడం, ద కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఈ డేటాలో మనకి 2 టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఒకటి ప్రైమరీ డేటా, నెక్స్ట్ సెకండరీ డేటా. సో ప్రైమరీ డేటా అంటే మనం డేటాని డైరెక్ట్గా కలెక్ట్ చేసి దాన్ని ప్రైమరీ డేటా అంటాం, ప్రాథమిక దత్తాంశము. డేటాని వేరే టూల్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ద్వారా మనం డేటాను కలెక్ట్ చేసి దాన్ని ఏమంటున్నాం అంటే సెకండరీ డేటా అంటున్నాం, గౌణ దత్తాంశం అంటాం. ఇప్పుడు ఈ సేకరించిన డేటా ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసులో ఫార్మేటివ్ 1 ఎగ్జామినేషన్కి 50 మార్క్స్కి వచ్చిన మార్క్స్ ఎలా ఉన్నాయంటే, 50కి మార్క్స్ ఎలా ఉన్నాయంటే 45, 35, 20, 15. సో ఈ విధంగా మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ మార్క్స్, ఈ డేటాని మనం ఏమంటామంటే రా డేటా అంటాం. తెలుగులో అయితే ముడి దత్తాంశం అంటారు. సో ఈ రా డేటా నుండి మనం ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ చేయలేం, ఎటువంటి అనాలిసిస్ చేయడానికి అవకాశం చాలా తక్కువ, అటువంటి అవకాశం లేదు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చేయలేం. సో ఇటువంటి రా డేటాని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే అన్గ్రూప్డ్ డేటాగా మారుస్తాం. అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? అన్గ్రూప్డ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు. సో 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనం రాస్తే దీన్ని ఏమంటామంటే మనం అన్గ్రూప్డ్ డేటా.
అవర్గీకృత దత్తాంశము అని అంటాం. అంటే రా డేటా ఫస్ట్ ఈ రా డేటాని కొంచెం మోడిఫై చేసామన్నమాట. మోడిఫై చేస్తే మనకి ఏమొచ్చిందంటే అన్‌గ్రూప్డ్ డేటా వచ్చింది. ఇప్పుడు ఈ అన్‌గ్రూప్డ్ డేటాని మనం గ్రూప్డ్ డేటా కింద కన్వర్ట్ చేయగలిగితే మనకి ఈ స్టాటిస్టికల్ డేటాని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయడానికి, వీటికి సంబంధించిన వేరే క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా అనువుగా ఉంటదన్నమాట. సో ఫస్ట్ మనం ఈ డేటాని మనం రా డేటా నుండి డైరెక్ట్‌గా మనం గ్రూప్డ్ డేటా కింద కన్వర్ట్ చేయొచ్చు. రా డేటా నుంచి మనం డైరెక్ట్‌గా గ్రూప్డ్ డేటాని కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనం ఈ రా డేటాలో ఉన్న మాక్సిమం వాల్యూ ఎంత తీసుకుంటాం. మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ చూసుకుంటాం. సో ఇప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు maximum value minus minimum value. ఓకే, ఈ maximum value minus minimum value నుంచి మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రేంజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్ డిసైడ్ చేసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్, ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎలా డిసైడ్ చేసుకుంటామంటే మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్కి ఫార్ములా తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ క్లాసెస్ is equal to range by class interval. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ రేంజ్ సపోజ్ మనకి 50 వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని 10తో డివైడ్ చేస్తున్నాను. 10తో డివైడ్ చేస్తుంటే మనకి 5 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని వస్తాయి మనకి 5 వచ్చి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ క్లాసెస్, అంటే ఒక్కోసారి 5 కంటే ఒక నెంబర్ ఎక్కువ కూడా రావచ్చు. అలాగే నేను డివైడ్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ నాకు ఏదో 5.4 వచ్చింది అనుకుందాం సపోజ్. ఇప్పుడు దీన్ని మనం రౌండప్ చేసుకోవాలి. రౌండప్ చేసుకుంటే 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చే క్లాసెస్ 6 రావచ్చు, 7 కూడా రావచ్చు. సో ఇక్కడ మనం రౌండప్ చేసినప్పుడు కానీ లేదా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన 5 కానీ దీస్ ఆర్ కాల్డ్ మినిమం నెంబర్ ఆఫ్ క్లాసెస్. అంటే అవి మినిమం అవి రావాలి, అంతకంటే ఒక క్లాస్ ఎక్కువ కూడా మనకి రావచ్చు. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డేటా తీసుకుంటున్నాను. డేటా ఏంటంటే 1 to 10, 11 to 20, 21 to 30. సో ఈ విధంగా తీసుకున్నాను డేటా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క క్లాస్ ఇంటర్వెల్ మనకి 10 తీసుకున్నాను. క్లాస్ ఇంటర్వెల్ 10 ఎలా అయిందని నేర్చుకుందాం. ఇప్పుడు వీటిని ఏమంటామంటే మనం క్లాస్ ఇంటర్వెల్స్. సో దీన్ని ఏమంటామంటే మనం లోయర్ లిమిట్. సో 10 ఏమంటామంటే అప్పర్ లిమిట్, 11 లోయర్ లిమిట్, 20 అప్పర్ లిమిట్, 21 లోయర్ లిమిట్, 30 అప్పర్ లిమిట్. సో ఇలా లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ కింద తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే టాలీ మార్క్స్ తీసుకుంటాం. టాలీ మార్క్స్ సపోజ్ 1 to 10 1 మెంబర్ ఉన్నారనుకుందాం, 11 to 20 3 మెంబర్స్ ఉన్నారనుకుందాం, 20 to 30 ఈ రేంజ్లో 4 మెంబర్స్ ఉన్నారనుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ టాలీ మార్క్స్ కింద వేసుకుంటాం. దీన్ని ఎలా వేసుకుంటాం? 1 2 3 4 ఇలా టాలీ మార్క్స్ కింద వేసుకుంటాం. ఈ టాలీ మార్క్స్ కింద వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫ్రీక్వెన్సీ వేస్తాం. సో ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఆల్రెడీ వేసాను నేను. సో 1 వచ్చింది, ఇక్కడ 3 4 వచ్చింది. సో దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ. ఇలా ఈ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటే దీన్ని ఏమంటాం అంటే మనం గ్రూప్డ్ డేటా అంటాం. వర్గీకృత దత్తాంశము అంటాం. గ్రూప్డ్ డేటా, దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రూప్డ్ డేటా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ రా డేటా. సో వాల్యూస్ అన్ని ఇలా సెపరేట్గా ఉంటాయి. సో దీన్ని రా డేటా అంటాం. సో రా డేటా తర్వాత మనం దీన్ని కొంచెం మోడిఫై చేసి అన్గ్రూప్డ్ డేటా కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే 1 మార్క్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు, 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. సో అన్గ్రూప్డ్ డేటా. సో ఈ అన్గ్రూప్డ్ డేటా నుంచి కానీ రా డేటా నుంచి కానీ మనం ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ చేయలేము కాబట్టి ఓకే,
సో దీన్ని మనం గ్రూప్ డేటా కింద కన్వర్ట్ చేయాలి. సో గ్రూప్ డేటా కింద కన్వర్ట్ చేయాలంటే మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. దెర్ఫోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై క్లాస్ ఇంటర్వెల్. సో దాని నుండి మనకి 5 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ క్లాసెస్ దీస్ ఆర్ ద మినిమం నెంబర్ ఆఫ్ క్లాసెస్. సో 5 రావచ్చు, 5 కంటే ఎక్కువ కూడా రావచ్చు ఒక నెంబర్. సో 5.4 వస్తే రౌండ్ అప్ చేస్తాం, 6 వచ్చింది. 6 రావచ్చు, 6 కంటే ఒకటి ఎక్కువ కూడా రావచ్చు. దీస్ ఆర్ ద మినిమం క్లాసెస్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ ఇంటర్వెల్ ఎలా డిసైడ్ చేసుకున్నానంటే 1 to 10, 11 to 20, 21 to 30 తీసుకున్నాను. టాలీ మార్క్స్ 1 to 10 రేంజ్లో 1 మెంబర్ ఉన్నారు. 11 to 20 రేంజ్లో 3 మెంబర్స్ ఉన్నారు. 21, 30 రేంజ్లో 4 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. అంటే ఇది మనం డేటాను బట్టి వేసుకుంటాం అన్నమాట. సో 1 to 10 ఎవరైనా ఉన్నారో చూసుకుంటాం. మనం ఫస్ట్ ఇక్కడ 45 ఉంది. 45 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అలా నెంబర్స్ అని కూడా రౌండ్ అప్ చేసుకుంటూ మనకి టాలీ మార్క్స్ వస్తాయి. టాలీ మార్క్స్ నుంచి మనకి ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఇలా ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఉంటే దీన్ని ఏమంటాం అంటే మనం గ్రూప్ డేటా అంటాం. ఇప్పుడు ఈ గ్రూప్ డేటాని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ చూడండి ఒకసారి. సో ఈ 1 ఏమంటామంటే లోయర్ లిమిట్, 10 ఏమంటామంటే అప్పర్ లిమిట్ అంటాం. ఇప్పుడు నాకేంటంటే 10.5 అనే వాల్యూ ఎక్కడ ఉంటుందో కావాలి నాకు. సో 10.5. ఇప్పుడు దీంట్లో 10.5 అనేది 1కి 10కి బిట్వీన్ ఉండదు, 11కి 20కి బిట్వీన్ ఉండదు. సో ఇటువంటప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ క్లాసెస్ని వేరే క్లాస్ కింద కన్వర్ట్ చేస్తాం. అసలు ఈ క్లాసెస్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని యొక్క అప్పర్ లిమిట్ ఇక్కడ. సో దీని యొక్క అప్పర్ లిమిట్ ఇక్కడ లోయర్ లిమిట్ వేరుగా ఉన్నాయి. ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే మనం ఇన్క్లూజివ్ క్లాసెస్ వీటిని మనం ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇన్క్లూజివ్ క్లాసెస్లో ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అనే వాల్యూ ఎక్కడ ఉందని మనం చెప్పలేం. సో ఇప్పుడు మనం ఇన్క్లూజివ్ క్లాసెస్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇన్క్లూజివ్ క్లాసెస్లో దీన్ని ఏమంటాం? 1ని లోయర్ లిమిట్, 10 ఏమంటాం లోయర్ అప్పర్ లిమిట్, 11 ఏమంటాం లోయర్ లిమిట్, 20 ఏమంటాం అప్పర్ లిమిట్ అంటాం. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న అప్పర్ బౌండరీని, సెకండ్ క్లాస్లో ఉన్న లోయర్ బౌండరీని తీసుకొని రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. అంటే రెండింటికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 + 11 21 వస్తుంది. బై 2 అంటే 10.5 వచ్చింది. సో అలాగే ఇక్కడ 1 ఉంది. దీనిపైన ఇక్కడ అప్పర్ బౌండరీ ఎంత ఉంటుంది? మనకి 0 ఉంటుంది. సో 0 + 1 అంటే 1 వచ్చింది. 1/2 అంటే 0.5 వచ్చింది. సో ఇక్కడ మనం 0.5 వేసుకోవాలి. సో ఈ నెక్స్ట్ క్లాస్కి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 10 ఉంది. యాడ్ చేస్తే 21/2 అంటే 10.5 వచ్చింది. సో దిస్ ఈజ్ 10.5. నెక్స్ట్ ఇక్కడ 21, 20, 41/2 అంటే 20.5 వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ మరలా 20.5, 30.5. ఇప్పుడు మనకి 10.5 అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది చెప్పండి? 10.5 ఇక్కడ 10.5 కనిపిస్తుంది, ఇక్కడ కూడా 10.5 కనిపిస్తుంది. సో ఇలాగ వచ్చినప్పుడు మనం ఈ లోయర్ లిమిట్ దగ్గర 10.5 తీసుకోవాలి. అంటే 10.5 అనే వాల్యూ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ వచ్చి సెకండ్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ దాని నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీకి ఈక్వల్ అవుతుంది. సో ఇలా ఈక్వల్ అయితే దీన్ని ఏమంటాం అంటే మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో ఈ 0.5ని ఏమంటామంటే అప్పర్ లిమిట్ అనొచ్చు, అప్పర్ బౌండరీ అని కూడా అనొచ్చు. రెండు ఈక్వలే. ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి అప్పర్ లిమిట్, అప్పర్ బౌండరీ రెండు ఈక్వల్ అవుతాయి. సారీ, లోయర్ లిమిట్, లోయర్ బౌండరీ. అలాగే 10.5 తీసుకునే ఇక్కడ 10.5 దీన్ని మనం అప్పర్ లిమిట్ అనొచ్చు, అప్పర్ బౌండరీ అని కూడా అనొచ్చు. సో ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి అప్పర్ లిమిట్, అప్పర్ బౌండరీ ఒకటే, లోయర్ లిమిట్, లోయర్ బౌండరీస్ ఒకటే. వేరేజ్ ఇన్క్లూజివ్ క్లాసెస్ తీసుకున్నట్లయితే వీటిని తెలుగులో విలీన తరగతులు అంటాం, వీటిని మినహాయింపు తరగతులు అంటాం. ఇక్కడ ఇన్క్లూజివ్ క్లాసెస్ విలీన తరగతులు తీసుకున్నట్లయితే ఇక్కడ 1 ఏమంటామంటే మనం లోయర్ లిమిట్ అంటాం, 10 ఏమంటామంటే అప్పర్ లిమిట్ అంటాం. ఓకే, ఇక్కడ బౌండరీస్ అంటాం, బౌండరీ లిమిట్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఇప్పుడు వరకు చాలా ఎక్కువ చెప్పుకున్నాం మనం ఇంట్రడక్షన్. ఇదంతా కూడా బేసిక్స్ బాగా తెలిస్తే మనకి
అసలైన కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. సో వాటి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే. దానికోసం